ఈరోజు హీరో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుందాం. అతి పిన్న వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎవరి సపోర్ట్ లేకపోయినా ఒక మల్టీ టాలెంటెడ్ హీరోగా ఎదిగినటువంటి వ్యక్తిగా ఉదయ్ కిరణ్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఉదయ్ కిరణ్. మరి మొదటి సినిమా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. ఆ సినిమాలో పాటలు కానీ సన్నివేశాలు కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా రెండవది నువ్వు నేను, ఇది కూడా యువతను బాగా ఉర్రూతలూగించిన చిత్రంగా మరి ఆ సినిమా డైరెక్టర్ బాగా తీశారు. అదేవిధంగా మనసంతా నువ్వే మూడో చిత్రంగా వచ్చింది. ఈ చిత్రం ద్వారా ఉదయ్ కిరణ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడ్డది. ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ అయిందంటే కాలేజీ పిల్లలు కాలేజీకి పోకుండా కూడా రిలీజ్ నాడే రిలీజ్ సినిమా చూసేవారు. ఉదయ్ కిరణ్కి ఒక బేస్ ఫాలోయింగ్, బాగా యూత్ ఉన్నారు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ చాలా బాగా చేసేవారు. ఇవన్నీ కూడా మనం ఆయన చిత్రాల ద్వారా చూసాం. అదేవిధంగా మ్యూజిక్ మీద కూడా ఒక మంచి పట్టుండి ఆయన సినిమాలో పాటలు కూడా యూత్ని బాగా ఆకట్టుకున్నాయి. యూత్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ తన యొక్క చివరి నిమిషం వరకు ప్రేక్షకులకి మంచి మంచి సినిమాలు, మంచి యూత్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు చేసి యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అదేవిధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా సంపాదించుకున్నారు. రేపటికి మనసంతా నువ్వే రిలీజ్ అయ్యి 25 సంవత్సరాల సందర్భంగా రేపు ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ చూడగలరు.